హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం విడుదల, సంబరాల్లో ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో పెన్షనర్స్ అసోసియేషన్ కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్, ఎన్‌జీఓలు, ఎస్టీ, ఏపీ ప్రతినిధి ఏపీ ప్రతినిధులు కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పెన్షనర్ల ప్రధాన సమస్యలను మంత్రి గారికైతే వివరించడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించినటువంటి ముఖ్యమైన అంశాలు మంత్రి గారి సానుకూల స్పందన మరియు ప్రభుత్వంపై పెరిగిన అంచనాలను క్లుప్తంగా పరిశీలిద్దాము. మీటింగ్లో చర్చించినటువంటి అత్యంత ముఖ్యమైన అంశాలు ఏంటంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ పాత రేట్ల పునరుద్ధరణ గురించి. పెన్షనర్ల వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే 11వ పీఆర్సీలో తగ్గించినటువంటి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ రేట్లను పెన్షనర్లకు పెద్ద నష్టంగా మారింది. ప్రతినిధులు మంత్రి గారికి స్పష్టంగా కోరారండి. ఏమని అంటే 70 ఏళ్ళు దాటిన వారికి 10% ఏదైతే మునుపటి 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, మరియు 75 ఏళ్ళు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ తిరిగి అమలు చేయాలి అని అయితే స్పష్టంగా కోరటం జరిగింది. అలాగే పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఇది అత్యవసరమని కూడా హైలైట్ చేశారు. రెండవది మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు తక్షణ చెల్లింపుల గురించి. చాలామంది పెన్షనర్లు హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు చేసి రియంబర్స్‌మెంట్ రాక నెలల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారిని అందరిని దృష్టిలో ఉంచుకొని అసోసియేషన్ అయితే ఈ మేరకు డిమాండ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న అన్ని మెడికల్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెన్షనర్లకు జీవనాధారం, ఆరోగ్య సహాయం మాత్రమే అని స్పష్టం చేశారు. మూడవది మెడికల్ రియంబర్స్‌మెంట్ పెంపు. ప్రస్తుతం ఉన్నటువంటి రూ. 2,00,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ అనేది ఈ రోజుల్లో ఏమాత్రం సరిపోవడం లేదు. హాస్పిటల్‌లో అడుగు పెడితేనే అడ్మిషన్ పేరు మీద 25,000, చిన్న చిన్న శస్త్రచికిత్స మీద 1,00,000-3,00,000, పెద్ద శస్త్రచికిత్స అయితే 5-10 లక్షల వరకు అడుగుతున్నారు. అందుకైనా సరే పెన్షనర్లు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ పరిమితిని రూ. 2,00,000 ఎక్కడికి చాలడం లేదు కాబట్టి దీన్ని కనీసం 5,00,000కు పెంచాలని, ఈ పెంపు వేలాది పెన్షనర్లకు రక్షణ కల్పిస్తుందని అయితే కోరారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలు. పెన్షనర్ అసోసియేషన్ తమ వినతి పత్రంలో ఈ కింది అంశాలను కూడా చేర్చింది. అవేంటంటే పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి, డీఏ అరియర్స్ చెల్లింపు, గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్కాష్‌మెంట్ పెండింగ్ చెల్లింపులు, అలాగే పెన్షన్ పత్రాలు క్లియర్ ప్రాసెసింగ్, సేవా రికార్డులను సరిచూసుకోవడము. మంత్రి పయ్యావుల కేశవ్ గారి సానుకూల స్పందన. సమావేశంలో మంత్రి గారు పెన్షనర్ల సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని అన్ని అంశాలపైన సానుకూలంగా స్పందించారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారము. అలాగే ఏపీ ఎస్టీ డైరీ 2026 కోసం ఒక సందేశం కూడా అడిగారు. ఇది కూడా పెన్షనర్లకు పట్ల ఉన్న గౌరవాన్ని అయితే నిదర్శనం అని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఇక హైకోర్టు కీలక ఆదేశాలంటూ మరొక అప్డేట్ అండి ఇది. ఇటీవల హైకోర్టు 6 వారాల్లోనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మే 2024 జూన్ జూన్ నెలల్లో ఎవరైతే రిటైర్ అయ్యారో వారు, అందులోంచి 3 ఉపాధ్యాయులు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ అలాగే పీఆర్సీ బకాయిలు మరియు డీఏ బకాయిలు చెల్లించకపోవడంపై హైకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు అన్ని బకాయిలను 6 వారాల్లో చెల్లించాలని, ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై చర్యలు తప్పవని కూడా స్పష్టం చేసింది. ఇది వేలాది మంది పెన్షనర్లకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పరిణామం వల్ల సానుకూల వాతావరణం, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. మెడికల్ బిల్లులు త్వరగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఏక్యూపీ పాత రేట్లకు పునరుద్ధరణ గ్రీన్ సిగ్నల్ రావటం జరిగింది.
డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులకు వేగం కనిపిస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కాకుండా కోర్టు గడువు విధించడం వల్ల ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. మరి క్రిస్మస్‌కి ముందు గుడ్ న్యూసా? అంటే ఈ క్రిస్మస్‌కి ముందు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అద్భుతమైన శుభవార్త వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితి పెంపు, అలాగే ఏదైతే పెండింగ్ బిల్లులు విడుదల, పాత రేట్లకే ఈక్యూపీ పునరుద్ధరణ, కోర్టు ఆదేశాల వల్ల వేగవంతమైన చర్యలు ఇవన్నీ కూడా పెన్షనర్ల ఆశలు నెరవేరే సమయం దగ్గరలో ఉందని సూచిస్తున్నాయి. మంత్రి గారి సానుకూల నిర్ణయాలు, సానుకూల దృక్పథంతో ఈ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి క్రిస్మస్ నాటికి శుభవార్తలు అందించే అవకాశం అయితే ఉంది.